బీఆర్ఏల సమస్యల గురించి నిన్నటి రోజున దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈరోజు రెండవ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా వారి సమస్యల మీద బీఆర్ఏలు ప్రతి మండలంలోన దీక్షలు చేస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో బీఆర్ఏ అంటే చాలా కీలకమైన పాత్ర వహిస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి చిన్న పని బీఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, అంటే గ్రామ రెవెన్యూ సహాయకుడు. కాబట్టి బీఆర్ఏ లేని గ్రామాల్లో ఏ పనైనా ఏ సమస్య వచ్చినా వాళ్ళే పై అధికారులు కానీ వాళ్ళు పై అధికారులు తెలియజేసే బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏ సమస్య రైతులు కానీ ప్రతి చిన్నది కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఏది వచ్చినా కూడా వాళ్ళు ఉంటుంది. రైతులు పంట నష్టాలు కానీ ఏమైనా ఆత్మహత్యలు తీసుకోవడం ప్రతిదీ పై అధికారులు చేరవేసే విషయంలో బీఆర్ఏలు ముందు ఉంటారు. అలాంటి బీఆర్ఏలు ఈరోజు గ్రామాల్లో అవసరం లేదు, వాళ్ళు రద్దు చేయాలా, వాళ్ళని వేరే శాఖలకు బదిలీ చేస్తామనేది సరైన నిర్ణయం కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వాళ్ళ రెవెన్యూ శాఖలోనే ఉండి వారి పనులు వారికి ముందు మాదిరి వాళ్ళకి అప్పచెప్పి వారి శాఖలో వారి పనిచేసేట్టుగా చేయాలి. మరియు బీఆర్ఏలకు బేసికల్ అనేది వెంటనే అమలు చేయాలి. వారికి నామినీగా ఎవరైతే ఉంటారో వారికి తర్వాత వారిని బీఆర్ఏలుగా వెంటనే నియమించాలి. అర్హులైన బీఆర్ఏలకు కూడా వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. వారి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోకపోతే వారి వెన్నంటే ఉండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారి వెన్నంటే ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.